2029లో వైసీపీ ఎలా వస్తుందో చూస్తా. తాటాకు చప్పుళ్లకు భయపడం. నా తడాకా ఏంటో చూపిస్తా. వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాష్. జనసేనాని రూట్ మార్చినట్లు కనిపిస్తుంది. నిన్నటి వరకు సనాతన ధర్మ పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షంపై దృష్టి సారించారనుకుంటా. ఇంకేముంది, సందర్భం దొరికితే చాలు తగ్గేదే లే అంటూ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు ఓ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ పవన్ వైసీపీకి ఏం వార్నింగ్ ఇచ్చారు, ఎందుకంతగా మండిపడ్డారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాట మాట్లాడితే మళ్ళీ మేం అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపు రాజకీయాలే ఇప్పటి వైసీపీ పరిస్థితికి కారణమన్నారు పవన్. 2029లో మా అంతు చూస్తామంటున్నారు. నిజమే, కానీ అది జరగాలంటే మీరు అధికారంలోకి రావాలి కదా అని ప్రశ్నించారు. ముందు మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తాం, వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తామంటూ సవాల్ విసిరారు. గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చి తాను ఓడిపోయినప్పుడే ధైర్యంగా నిలబడి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు పవన్. అలాంటి తమను ఎదుర్కోవడానికి ఎంత దమ్ము ధైర్యం కావాలో ఆలోచించుకోవాలన్నారు. తాను సినిమా నుంచి వచ్చిన వాడినే కానీ డైలాగులు మాత్రం చెప్పనన్నారు పవన్. అంతేకాదు రంపాలు తెస్తాం, గొంతులు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు పవన్. గత పాలకుల్లో ఇంకా రౌడీయిజం, గూండాయిజం చేయాలన్న ఆలోచన పోలేదన్నారు. అయితే రౌడీలకు, గూండాలకు భయపడితే తాము రాజకీయాలు చేయలేమన్నారు. అలానే ప్రజలను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పేశారు. అయితే తనకు వైసీపీలో ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు. కేవలం 11 సీట్లు గెలిచిన వైసీపీకి కూటమి ప్రభుత్వం గౌరవం ఇస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్. అలాగే జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటో ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమేనన్న పవన్ కళ్యాణ్ ఇది ఎవరూ మర్చిపోవద్దని తెలిపారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు వారిపై రౌడీ షీట్లు కూడా తెరుస్తామని స్పష్టం చేశారు. ఇక కూటమి అంటే పిడికిలి వంటిదన్న ఆయన ఏ వేలు లేకపోయినా ఏం చేయలేమన్నారు. ఈ క్రమంలోనే జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. అయితే గతంలో వైసీపీ అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు గట్టిగా నవ్వి ఊరుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు మాత్రం తన వైఖరి ఏంటన్నది క్లియర్ కట్ గా చెప్పేశారు. అంటే దీని వైసీపీని అధికారంలోకి రాకుండా చేసే ప్రచార వ్యూహంలో భాగమని, కొందరు ప్రజలు వైసీపీ గురించి ఆలోచన చేయకుండా తన వైపు తిప్పుకునే ప్లాన్లో భాగమని మరికొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ వైసీపీకి పవన్ కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.